ఓం శ్రీం మహాలక్ష్మీ నమః. ఓం శ్రీ విష్ణవే నమః. అందరికీ నమస్కారం అండి. లక్ష్మీదేవి ఎలా అవతరించిందో తెలుసుకుందాము ఈరోజు. ప్రపంచమంతా అశాంతితో నిండిపోయిన కాలం అది. ధర్మం క్షీణించి అధర్మం ప్రబలిన వేళ దేవలోకము భూలోకము కలతకు గురయ్యాయి. దేవతల శక్తి క్షీణించగా అసురులు లోకాలను బాధించసాగారు. ఈ పరిస్థితి తట్టుకోలేక ఇంద్రుడు సహా దేవతలందరూ శ్రీ మహావిష్ణువుని శరణు కోరారు. అప్పుడు అనంతశయనుడైన శ్రీ మహావిష్ణువు దేవతల ప్రార్థనలు విని లోక కళ్యాణార్థం సముద్ర మథనం చేయాలి, అమృతం తాగితే మళ్ళీ శక్తి వస్తుందని చెప్పాడు. దేవతలు అసురులతో ఒప్పందం చేసుకుని సముద్ర మథనం ప్రారంభించారు. అప్పుడు మందర పర్వతాన్ని మదనదండగా, వాసుకి నాగుణ్ణి మతనతాడుగా చేసి దేవతలు ఒకవైపు అసురులు మరోవైపు నిలబడి సముద్రాన్ని మతించసాగారు. అది సాధారణ మతనం కాదు. సముద్రం ఉప్పొంగింది, ఆకాశం కంపించింది, భూమి వణికింది. సముద్ర మతనం జరుగుతున్న సమయంలో భారీ మందర పర్వతం సముద్రంలోకి మునిగిపోవడం ప్రారంభమైంది. దేవతలందరూ భయపడిపోయారు. ఇలా అయితే మతనం ఆగిపోతుంది అని వారు విష్ణుమూర్తిని ప్రార్థించారు. అప్పుడు విష్ణుమూర్తి దేవతల ప్రార్థనలకు స్పందించి కూర్మావతారం ఎత్తాడు. అంటే ఒక భారీ దివ్య తాబేలు రూపంలో సముద్రంలో అవతరించాడు. విష్ణువు తన వెన్నుపై మందర పర్వతాన్ని మోశాడు. మతనం సమయంలో ముందుగా భయంకరమైన హాలాహాల విషం బయటకు వచ్చింది. ఆ విషం లోకాలను నాశనం చేసే స్థితికి చేరింది. అప్పుడే కరుణామయుడైన శ్రీ మహాదేవుడు ఆ విషాన్ని తన కంఠంలో నిలిపి నీలకంఠుడయ్యాడు. శివుని త్యాగంతో లోకాలు రక్షించబడ్డాయి. మతనం కొనసాగింది. సముద్రం నుండి అనేక దివ్య వస్తువులు వెలువడ్డాయి. కామధేను, కల్పవృక్షం, ఐరావతం, అప్సరసలు, దేవతలకు ఆయుధాలు, చివరగా అమృత కలశం. కానీ దేవతల హృదయాలు మాత్రం ఇంకా ఒక దివ్య దర్శనం కోసం తపించాయి. ఆమె చేతుల్లో కమలాలు, చుట్టూ దివ్య తేజస్సు. ఆమె దర్శనంతోనే లోకాలన్నీ పవిత్రమయ్యాయి. దేవతలందరూ భక్తితో తల వంచి నమస్కరించారు. పద్మంపై నిలబడి బంగారు కాంతితో ప్రకాశిస్తూ శాంతమైన చిరునవ్వుతో మహాలక్ష్మీదేవి అవతరించింది. మహాలక్ష్మీదేవి సర్వలోక రక్షకుడైన శ్రీ మహావిష్ణువును తన వరుడిగా ఎంచుకున్నారు. ఆ క్షణం నుండే ధనం, ధర్మం, శాంతి, ఐశ్వర్యం లోకమంతటా ప్రసరించాయి. లక్ష్మి లేని చోట శాంతి ఉండదు. శుద్ధమైన మనసు, నిజాయితీ, దానం, భక్తి ఉన్న చోట లక్ష్మీదేవి తప్పక ఉంటారు. ప్రతిరోజు భక్తితో ఓం శ్రీ మహాలక్ష్మీ నమః భక్తితో జీవించే వారి గృహంలో మహాలక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పటికీ నిలిచిపోతుంది. అష్టలక్ష్మీ మంత్రం. ఓం ఆదిలక్ష్మీ నమః. ఓం ధనలక్ష్మీ నమః. ఓం ధాన్యలక్ష్మీ నమః. ఓం గజలక్ష్మీ నమః. ఓం సంతానలక్ష్మీ నమః. ఓం వీర్యలక్ష్మీ నమః. ఓం విజయలక్ష్మీ నమః. ఓం విద్యాలక్ష్మీ నమః. అష్టలక్ష్మీ మంత్రం. ఓం ఆదిలక్ష్మీ నమః. ఓం ధనలక్ష్మీ నమః. ఓం ధాన్యలక్ష్మీ నమః. ఓం గజలక్ష్మీ నమః. ఓం సంతానలక్ష్మీ నమః. ఓం వీర్యలక్ష్మీ నమః. ఓం విజయలక్ష్మీ నమః. ఓం విద్యాలక్ష్మీ నమః. అష్టలక్ష్మీ మంత్రం. ఓం ఆదిలక్ష్మీ నమః. ఓం ధనలక్ష్మీ నమః. ఓం ధాన్యలక్ష్మీ నమః. ఓం గజలక్ష్మీ నమః. ఓం సంతానలక్ష్మీ నమః. ఓం వీర్యలక్ష్మీ నమః. ఓం విజయలక్ష్మీ నమః. ఓం విద్యాలక్ష్మీ నమః. అష్టలక్ష్మీ మంత్రం. ఓం ఆదిలక్ష్మీ నమః. ఓం ధనలక్ష్మీ నమః. ఓం ధాన్యలక్ష్మీ నమః. ఓం గజలక్ష్మీ నమః. ఓం సంతానలక్ష్మీ నమః. ఓం వీర్యలక్ష్మీ నమః. ఓం విజయలక్ష్మీ నమః. ఓం విద్యాలక్ష్మీ నమః. అష్టలక్ష్మీ మంత్రం. ఓం ఆదిలక్ష్మీ నమః. ఓం ధనలక్ష్మీ నమః. ఓం ధాన్యలక్ష్మీ నమః. ఓం గజలక్ష్మీ నమః. ఓం సంతానలక్ష్మీ నమః. ఓం వీర్యలక్ష్మీ నమః. ఓం విజయలక్ష్మీ నమః. ఓం విద్యాలక్ష్మీ నమః.
అష్టలక్ష్మీ మంత్రం. ఓం ఆదిలక్ష్మీ నమః. ఓం ధనలక్ష్మీ నమః. ఓం ధాన్యలక్ష్మీ నమః. ఓం గజలక్ష్మీ నమః. ఓం సంతానలక్ష్మీ నమః. ఓం వీర్యలక్ష్మీ నమః. ఓం విజయలక్ష్మీ నమః. ఓం విద్యాలక్ష్మీ నమః. అష్టలక్ష్మీ మంత్రం. ఓం ఆదిలక్ష్మీ నమః. ఓం ధనలక్ష్మీ నమః. ఓం ధాన్యలక్ష్మీ నమః. ఓం గజలక్ష్మీ నమః. ఓం సంతానలక్ష్మీ నమః. ఓం వీర్యలక్ష్మీ నమః. ఓం విజయలక్ష్మీ నమః. ఓం విద్యాలక్ష్మీ నమః. అష్టలక్ష్మీ మంత్రం. ఓం ఆదిలక్ష్మీ నమః. ఓం ధనలక్ష్మీ నమః. ఓం ధాన్యలక్ష్మీ నమః. ఓం గజలక్ష్మీ నమః. ఓం సంతానలక్ష్మీ నమః. ఓం వీర్యలక్ష్మీ నమః. ఓం విజయలక్ష్మీ నమః. ఓం విద్యాలక్ష్మీ నమః. అష్టలక్ష్మీ మంత్రం. ఓం ఆదిలక్ష్మీ నమః. ఓం ధనలక్ష్మీ నమః. ఓం ధాన్యలక్ష్మీ నమః. ఓం గజలక్ష్మీ నమః. ఓం సంతానలక్ష్మీ నమః. ఓం వీర్యలక్ష్మీ నమః. ఓం విజయలక్ష్మీ నమః. ఓం విద్యాలక్ష్మీ నమః. అష్టలక్ష్మీ మంత్రం. ఓం ఆదిలక్ష్మీ నమః. ఓం ధనలక్ష్మీ నమః. ఓం ధాన్యలక్ష్మీ నమః. ఓం గజలక్ష్మీ నమః. ఓం సంతానలక్ష్మీ నమః. ఓం వీర్యలక్ష్మీ నమః. ఓం విజయలక్ష్మీ నమః. ఓం విద్యాలక్ష్మీ నమః. అష్టలక్ష్మీ మంత్రం. ఓం ఆదిలక్ష్మీ నమః. ఓం ధనలక్ష్మీ నమః. ఓం ధాన్యలక్ష్మీ నమః. ఓం గజలక్ష్మీ నమః. ఓం సంతానలక్ష్మీ నమః. ఓం వీర్యలక్ష్మీ నమః. ఓం విజయలక్ష్మీ నమః. ఓం విద్యాలక్ష్మీ నమః. లక్ష్మీ కృప కోసం ప్రతిరోజు ఈ అష్టలక్ష్మి స్తోత్రాలను జపించండి. లక్ష్మీదేవి కృప మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.